నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 157తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు కథ నచ్చితే మీరు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. అమృతకి తన పుట్టినరోజు నాడు జరిగింది గుర్తుకు రాగానే టెన్షన్ స్టార్ట్ అయింది. అక్క మరీ మరీ చెప్పింది 6 మంత్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండు అని. ఇప్పుడు 4 నెలలకే అంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అసలు ముందు అదా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అక్కిచ్చిన మెడిసిన్ వాడుతున్నాను కాబట్టి అది కాకుండా ఉంటే బాగుండు. బహుశా రెస్ట్ లేకుండా తిరగడం, నేను నా పెర్ఫ్యూమ్ ఎఫెక్ట్ మొత్తం నాకు తేడా చేసి ఉంటుంది అని లైట్ తీసుకుందామన్నా భయం వేసి ఇప్పుడు ఇక్కడ నేను వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి అనుకున్నా అవ్వదు. ఇక్కడ మెడికల్ షాప్లో అది తీసుకున్నా తెలిసిపోతుందేమో. ఏం చేయాలి భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, ఏంటమ్మో ఆలోచిస్తున్నా అంటూ అక్కడ ఐషు వచ్చి కూర్చుంటుంది. అమ్మో, ఇప్పుడు అక్కకి చెప్తే నన్ను మామూలుగా తిట్టదుగా, కన్ఫర్మ్ చేసుకునేదాకా చెప్పకూడదు. అప్పుడు ఎలాగో తప్పదు తిట్లు తినడం అని. ఏం లేదక్క అని అంటుంది. మరి నేను పిలిచినా పలకకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావు? పిలిచావా అక్క, వినిపించలేదు అని అమృత అంటుంటే, దాన్నే మరి అంటారు పరధ్యానంగా ఉండడం అని. ఇప్పుడు అంత పరధ్యానంగా ఉండే అంత ఆలోచన ఏముంది నీకు అని ఐషు అడగగానే గుటకలు మింగుతూ ఉంటుంది అమృత. అప్పుడే అక్కడికి అయ్యు వచ్చి, వచ్చమ్మా, నాన్న కాలింగ్ నిన్ను అని చెబుతాడు. వస్తున్నా బంగారు అని. ఏం ఆలోచిస్తున్నావు అంటే మాట్లాడవేంటమ్మో అని ఐషు మళ్ళీ అడిగేసరికి, ఏం లేదక్క, పెదనాన్నగారి గురించి ఆలోచిస్తున్నా. బావగారు పిలుస్తున్నారు కదా, నువ్వు వెళ్ళు అని అంటుంది అమృత. సరేలే అని అక్కడి నుంచి ఐషు వెళ్ళిపోగానే, థ్యాంక్ యూ బావగారు, మీరు పిలిచి అక్కడి నుంచి నన్ను సేవ్ చేశారు అనుకుంటూ, సారీ పెదనాన్న, మీ గురించి అని అబద్ధం చెప్పాను అని లెంపలు వేసుకుంటుంది అమృత. చిన్నత్త, ఎండిటలా తొత్తుందున్నావు ఒక్కతి అని పాలు కోసం అక్కడికి వచ్చిన అశ్రు అడుగుతాడు. ఏం లేదు అశ్రు, ఊరికినే దేవుడిని తలుచుకొని అలా అనుకున్నానులే అని వాడిని ఎత్తుకొని ముద్దు పెడుతూ, అబద్ధాలు తెగ చెప్తున్నాను ఇవాళ అని తల కొట్టుకోబోయి మళ్ళీ అశ్రు అడుగుతాడని విరమించుకొని, పద మనం మామ దగ్గరికి వెళ్దాం అని అక్కడి నుంచి అన్వేష్ దగ్గరికి అశ్రుతో వెళ్తుంది. కన్నా, ఎందుకు పిలిచా అని అడుగుతుంది ఐషు. బుజ్జి, ఇంక స్టార్ట్ అవుదామా? ఇంకా ఉంటావా? ఇప్పుడు స్టార్ట్ అయితే 9 కల్లా వెళ్ళిపోతాం. అందరికీ ఎర్లీగా పడుకోవడానికి బాగుంటుంది అని అంటాడు శివ్. వెళ్దాం కన్నా, ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది. నా ఒక్కదాని వల్ల అందరూ ఇబ్బంది పడడం ఎందుకు? స్టార్ట్ అవుదాం అంటుంది ఐషు. మాకేం ఇబ్బంది లేదమ్మా, నీకు ఇంకా ఉండాలనిపిస్తే ఉండు అంటారు రావుగారు. వెళ్దాం మావయ్య, మీరందరూ బస్ ఎక్కుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది ఐషు. 5 నిమిషాలు అక్కడ కూర్చొని తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటుంది. మీ అల్లుడు నాకు అన్ని ప్రేమలు అందిస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. మిమ్మల్ని మిస్ అవుతున్నాననే బాధ తప్ప ఇంకే బాధ లేదు నాకు. ఇదే మాట వచ్చినప్పుడల్లా చెప్పి చెప్పి బోర్ కొట్టించేస్తున్నాను కదా మీకు కూడా అని కళ్ళల్లో నీళ్ళు వస్తుండగా చిన్నగా నవ్వుకుంటుంది. మిస్ యూ సో మచ్ నాన్న అని వాళ్ళ నాన్న సమాధి మీద తల ఆనించగానే పిల్లలిద్దరూ చెరొక వైపు హత్తుకుంటారు ఐషుని. నేను బాగానే ఉన్నాను బంగారాలు. మీరు మీ నాన్న ఒళ్ళో ఎలా పడుకుంటారో నాకు మా నాన్న దగ్గర అలా పడుకోవాలని ఉంది. అందుకే అలా తలవాల్చాను అని ఇద్దరు చుట్టూ చేయి వేసి చెబుతుంది. మీ నాన్న అన్నయ్య కదా, అన్న ఒళ్ళో పడుకో, లేదా నాన్న ఒళ్ళో పడుకో కాసేపు. నీకు నాన్న అమ్మ అన్నీ నాన్న అంటావు కదా అని అడుగుతుంది ఆశి. వెళ్ళిపోతున్నాం కదా, అందుకే కాసేపు అలా ఉన్నానులే బంగారాలు, పదండి వెళ్దాం అని లేచి వెనక్కి తిరిగేసరికి శివ్ కూడా వెనకే ఉంటాడు. పిల్లలతో పాటు శివుని హత్తుకొని ఐఆమ్ ఓకే అని అంటుంది. పద వెళ్దాం అని ఆయుషం తీసుకొని బస్ దగ్గరికి వెళ్ళిపోతారు. బస్ దగ్గరికి రాగానే వెళ్ళొస్తాం రామంకుల్ అని చెప్పి బస్ ఎక్కుతుంది ఐషు. వాళ్ళు మళ్ళీ ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడితే నాకు ఒక కాల్ చేయండి, బుజ్జికేం చేయకండి చెప్పకండి అని
శివ్ రాము గారితో చెబుతాడు. అలాగే బాబు, మొన్న మీ పేరు చెప్పగానే కామ్గా వెళ్ళిపోయారు. ఇంక రారనే అనుకుంటున్నాను. వాళ్ళ హాస్పిటల్ మొత్తం డౌన్ అయిపోయేసరికి బెదిరించాలని చూశారు. మీతో మాట్లాడమని చెప్పాను. దెబ్బకి వెళ్ళిపోయారు అని నవ్వుతూ రాము గారు అనగానే, ఓకే మరి టేక్ కేర్ అని చెప్పి బస్ ఎక్కుతాడు శివ్. ఇక్కడ కూడా సెక్యూరిటీ పెడితే పోతుందేమో కదా శివ్ అని అంటారు నరసింహ గారు. చూద్దాం బాబాయ్, అవసరమైతే పెట్టాలి, తప్పదు. ఇప్పుడేం మాట్లాడొద్దులే, వదిలేయండి ఆ విషయం అని వెళ్ళి కూర్చుంటాడు. బస్ స్టార్ట్ అవగానే, రాము అంకుల్ ఏంటి కన్నా నీతో సీక్రెట్గా మాట్లాడారు అని అడుగుతుంది ఐషు. సీక్రెట్గా ఏం మాట్లాడారు? లంచ్ అవుతున్నప్పుడు నిన్ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడటం నేను చూశానులే. ఎక్కడున్నా నా మీద ఒక కన్ను వేస్తావు కదా, నన్ను చూడకుండా అస్సలు ఉండలేవు అని హైవింగ్ చేస్తూ అంటాడు శివ్. నువ్వు టాపిక్ మార్చకుండా విషయం చెప్పు కన్నా. ఏం లేదు మేడం, మామూలు విషయాలే, నువ్వు ఎక్కువేమీ ఊహించేసుకోకు. అంతేనా? లేక ఏమైనా ప్రాబ్లం ఉందా? ఉంటే ఉండనిస్తానా? నువ్వు ఉండనివ్వవనుకో, అసలు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిందా అని. మనం ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం కదా, ఉంటుందిలే ఆ సెగ. ఇంకా టాపిక్ వదిలేసాయి అని అంటాడు శివ్. వదినా, అంతాక్షరి ఆడదాం అని వరుణ్ అనగానే, నీకు ఈ సినిమాలు పిచ్చి పాటలు పిచ్చి ఇంక వదలదురా అని అడుగుతాడు శివ్. అవి రీఫ్రెష్ అవడానికి అన్నయ్య, కాసేపు సరదా అంతే. నువ్వు స్టార్ట్ చేయి బాబాయ్ అంటాడు ఆయు. ఇక అందరూ పాటలు మొదలుపెట్టి చిన్న చిన్న డ్యాన్స్లు కూడా వేస్తూ ఆ ప్రయాణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తారు. 9 అయ్యేసరికి ఇంటికి చేరిపోతారు అందరూ. మేము ఇంటికి వెళ్ళిపోతామని అంకిత్ ఆనంద్ వాళ్ళు అనగానే, రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చులే, నైట్ టైంలో ఎందుకు అని రావు గారు అంటారు. ఎంతసేపులే మామయ్య, అరగంటలో వెళ్ళిపోతాం కదా అని ఆనంద్ అంటే, ఇప్పుడు దాకా జర్నీ చేసి మళ్ళీ జర్నీ అవసరమా? ఈ రాత్రికి ఇక్కడ ఉంటే ఏమైనా నష్టం వస్తుందా? లోపలికి పదండి, ఉదయాన్నే లేచి వెళ్దురు గాని. కాదు కూడదు వెళ్ళాలి అనుకుంటే మా చెల్లెళ్ళు ఇక్కడే ఉంటారు, మీరు వెళ్ళండి. రేపు ఉదయం మేమే తీసుకొచ్చి వాళ్ళని దింపుతాం అని అంటాడు శివ్. వాళ్ళు లేకుండా మేం వెళ్ళి ఏం చేయాలి బావా అని అంకిత్ అడిగితే, చెక్క భజన చేసుకోండి అని శ్రీని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు శివ్. లయన్ ఆర్డర్ వేశాడుగా, పద అన్నయ్య లోపలికి పోదాం అంటాడు అంకిత్. మీకంత కష్టంగా ఉంటే వెళ్ళొచ్చుగా, మా అన్నయ్య చెప్పాడుగా, మిమ్మల్ని ఉండమని బలవంతం చేయలేదుగా అని అంటుంది అన్వి. ఇప్పుడు చెక్క భజన చేసుకునే ఓపిక మాకు లేదు కానీ పదమ్మా, ఆకలేస్తుంది ముందు, ఆ సంగతి చూడు అని అంటాడు అంకిత్. ఫోన్ చేసి చెప్పగానే శాంతమ్మ వంటలన్నీ చేయించేసి రెడీగా ఉంచుతుంది. అందరూ ఫ్రెష్ అయి రాగానే డిన్నర్ చేసేస్తారు. 2 రోజులు అలసిపోయి ఉండడంతో అందరూ వెళ్ళి తొందరగానే పడుకుండిపోతారు. ఆ ఇంట్లో నిద్ర లేకుండా ఉన్నది ఆ రాత్రి ఎవరు అంటే ఆలోచనలతో ఉన్న అమృత. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చుకునే అవకాశం దారిలో ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూసింది. కానీ ఆ అవకాశం ఎక్కడా దొరకలేదు. ఐషు బ్యాగ్లో ఉంటాయి, కానీ అడిగితే ఎక్కడ తిడుతుందో అని భయం వేసి సైలెంట్గా ఉండిపోతుంది. పడుకుంది కానీ రకరకాల ఆలోచనలు తనని చుట్టుముట్టాయి. ఎంతకీ నిద్ర పట్టక పక్కకు చూసేసరికి అన్వేష్ మంచి నిద్రలో ఉంటాడు. చిన్నగా బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళి డోరు దగ్గరికి వేసేస్తుంది. అక్కడున్న స్వింగ్ చైర్లో కూర్చొని, ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఇప్పుడే రావడం మంచిది కాదని అక్క అబార్ట్ చేసుకోమని అంటుందేమో అని భయం కూడా పట్టుకుంది అమృతకి. అదైతే నేను ఒప్పుకోను. కష్టమైన నష్టమైన ఆ పని మాత్రం చేయలేను. అసలు అక్క కూడా అలాంటివి ఒప్పుకోదు. కానీ నా హెల్త్ దృష్టిలో పెట్టుకుంటుంది అక్క. అలా రకరకాలుగా ఆలోచిస్తూ అలాగే అక్కడే నిద్రపోతుంది. పక్కన అమృత తగలకపోవడంతో కళ్ళు తెరిచి చూసిన అన్వేష్ బెడ్ మీద అమృత లేకపోవడం చూసి, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళింది, వాష్రూమ్కి వెళ్ళిందేమో అని అనుకుంటాడు. 10 నిమిషాలు చూసినా అమృత జాడ లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బెడ్ దిగి ముందు వాష్రూమ్ చూస్తాడు. వాష్రూమ్ ఎంటీగా కనిపించడంతో బాల్కనీ వైపు వెళ్తాడు. డోరు తీసి బాల్కనీలోకి వెళ్ళేసరికి స్వింగ్ చైర్లో కూర్చొని నిద్రపోతున్న అమృతని చూసి
ఇదేంటి ఇక్కడ పడుకుంది అనుకుంటూ దగ్గరికి వెళ్ళి అమ్మో అని పిలుస్తాడు. అప్పటి వరకు ఆలోచనలో సతమతమై అప్పుడు నిద్రపోవడంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది అమృత. పిలిచినా పలకకపోయేసరికి మంచి నిద్రలో ఉందిలే అని 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. అసలు అక్కడ కూర్చొని ఒంటరిగా ఎందుకుంది, అది కూడా ఈ నైట్ టైంలో అని ఆలోచన మొదలు పెడతాడు అన్వేష్. నిద్ర రాక నేను పడుకున్నానని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళుంటుంది, ఒక్కతే కూర్చొని ఉంటుంది అని అమృతని చూస్తూ పడుకుంటాడు అన్వేష్. ఉదయాన్నే లేచిన అమృతకి కడుపులో తిప్పినట్టే వాంతి వచ్చేలా అవుతుంది. అన్వేష్ చూస్తే అనుమానం వస్తుందని వెంటనే వాష్రూమ్కి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సింటమ్స్ అన్నీ అదే అని కన్ఫర్మ్ చేస్తుంటే ఒక పక్క ఆనందంగా అనిపిస్తున్నా ఇంకో పక్క భయంగానే ఉంది. త్వరగా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది అమృత. వెళ్ళేదారిలో తనకు కావాల్సింది తీసుకోవాలని ఆత్రం ఎక్కువైంది తనకి. ఏంటి మేడం, 7ంటికే రెడీ అయిపోయారు, ఇంత ఉదయాన్నే ఆఫీస్ తెరుస్తారా మీకోసం అని అప్పుడే జిమ్ రూమ్ నుంచి వచ్చిన అన్వేష్ అడుగుతాడు. అప్పుడు టైం చూస్తుంది అమృత. అప్పటి వరకు అర్జెంటుగా వెళ్ళాలని హడావుడి తప్ప టైం చూసుకోదు. టైం చూసి తల కొట్టుకుంటూ ఇంత తొందర అయితే ఎలా, అక్కడ షాపులు తీయొద్దా అని తిట్టుకుంటూ ఏం లేదు విష్, 2 సార్లు ఎందుకు, కిందకి పైకి తిరగడమని ఒక్కసారి రెడీ అయి కిందకి వెళ్ళిపోదామని రెడీ అయ్యాను అంటుంది. ఒసే అమృత, ఒక విషయం డైరెక్ట్గా ఐషు దగ్గరికి వెళ్ళి చెప్పేదానికి నిన్నటి నుంచి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు అర్థమవుతుందా అని తనలో తానే తిట్టుకుంటుంది. అమృతని తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని రాత్రి ఎందుకమ్మో బాల్కనీలో కూర్చొని నిద్రపోయావు అని అడుగుతాడు. బాల్కనీలో నిద్రపోయానా అని అంటూ రాత్రి జరిగింది గుర్తు చేసుకొని ఎందుకో నిద్ర పట్టలేదు, కాసేపు అక్కడ కూర్చుందామని వెళ్ళాను, అక్కడే నిద్ర పట్టేసినట్టుంది, నన్ను మీరు లోపలికి తీసుకువచ్చారు కదా అంటుంది. అంత నిద్ర పట్టినప్పుడు నన్ను లేపొచ్చు కదా, నిద్రొచ్చేలా చేసేవాడినిగా అని అల్లరిగా కళ్ళెగరేస్తూ అంటాడు. మిమ్మల్ని లేపితే నిద్ర వచ్చేలా చేయడం కాదు, రాత్రంతా నిద్ర లేకుండా చేస్తారు. ఏమైందమ్మో, నీకు నిద్ర పట్టినంత ఆలోచనలు ఏమున్నాయి అని అడుగుతాడు. అమృత బస్సులో కూడా అంత యాక్టివ్గా లేకపోవడం గుర్తొస్తుంది. ఆలోచనలు ఏం లేవు విష్, బస్సులో నిద్రపోయాను కదా, అందుకే నిద్ర పట్టి ఉండదు అని మాట దాటేసి వెళ్ళండి, ముందు ఫ్రెష్ అవ్వండి, స్వెట్తో అలాగే కూర్చున్నారు అని అంటుంది. వెళ్తున్నానులే అంటూ అమృత నుదురు మీద ముద్దు పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు అన్వేష్. నేను ఇలాగే పిచ్చి పనులు చేస్తే అందరికీ అనుమానం వచ్చేస్తుంది, నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తించాలి అని అనుకుంటుంది. ఎప్పుడెప్పుడు టైం అవుతుందా అని ఎదురు చూస్తూ టైం అవ్వగానే రోజు వరుణ్ కాల్లోనే ఆఫీస్కి వెళ్ళే అమృత ఆ రోజు మాత్రం సెపరేట్గా వెళ్ళాలని నిర్ణయించుకుంది. కానీ ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా, వదిన, ఇవాళ ఆఫీస్కి నువ్వు వెళ్ళిపో, అన్నయ్య నాకు ఒక పని అప్పచెప్పాడు, నేను అది చూసుకొని వస్తాను, నేను డ్రైవర్కి చెప్తాను, మీరు వచ్చేయండి బయటికి అని వరుణ్ బయటికి వెళ్తాడు. అమ్మయ్యా, ఇలా కూడా కలిసి వచ్చింది నాకు అని బ్యాగ్ పట్టుకొని అందరికీ బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోతుంది అమృత. అప్పటికే డ్రైవర్కి చెప్పి ఉండడంతో నువ్వు వెళ్ళొదినా అని అనగానే కారులో కూర్చుంటుంది అమృత. వెళ్తున్న దారిలో మెడికల్ షాప్ దగ్గర ఆపమని ముందుగానే చెబుతుంది. షాప్ దగ్గర ఆగగానే ఫాస్ట్గా వెళ్ళి తనకు కావాల్సింది కొనుక్కొని కారు ఎక్కుతుంది. 10 నిమిషాల్లో ఆఫీస్ ముందు కారు ఆపుతాడు డ్రైవర్. కారు దిగి డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి టెస్ట్ కోసం కావాల్సింది చేసేసి దాన్ని గుప్పిట పట్టుకొని 2 నిమిషాలు ఎంత తొందరగా అయిపోతాయా అని ఎదురు చూడడం మొదలు పెడుతుంది. 2 నిమిషాల తర్వాత అది కాకూడదు అనుకుంటూనే చూసిన అమృత 2 లైన్స్ చూడగానే పొట్ట మీద చేయి వేసుకొని ఓహ్ నో అనుకుంటూ చైర్లో కూలబడుతుంది. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు అమృత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది. ఐషు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి.
సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.